ఆలోచించుకొని అన్ని ఫినిష్ అయినాక మనం చేయండి. ఇప్పుడే మీ ఊర్లో అర్జెంటుగా తెల్లారకుండా దేవుడు పోవాల్సిన అవసరం లేదా. ఈ ఇళ్ళు కూడా ఉండే దినాలు మీకే ఉంటాయి, ఇప్పుడు దొరకపోయేవాళ్ళే ఆడ ఉంటాయి ఈడ ఉంటాయి ఇబ్బంది లేదు. అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ కూడొచ్చు. అర్థమైనా? అది బాగుంటే ఆడ కాపురం ఉండండి, ఏడు బాగుంటే ఏడు కాపురం ఉండండి. నేను ఆడ ఒకటి ఏడు ఒకటి పెట్టుకోండి. దానికి బాగానే ఉండేది. సరేలే, నిదానంగా వస్తారులే. అర్జెంట్ ఏం టెన్షన్ పడాల్సిన పనిలే. ఇండ్లు అడుగుతూ ఉంటే ఇండ్లు ఇచ్చేదానికి నేను చెప్తా ఉండేది. రేపు ఇచ్చేయాలంటే రేపే ఇచ్చేస్తా. మళ్ళీ 2-3 సార్లు చేసుకోవాలంటే మీకు ఇబ్బంది, ఇచ్చే గవర్నమెంట్ ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది కదా. కట్టకుండా ఉంటే రావు. మొత్తం ఇచ్చేది. ఎంతమంది ఉన్నాయి? ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు 50 ఇండ్లు కట్టారు. పెళ్ళైన కార్డులు వస్తాయి. కార్డులు సపరేట్ చేసేసి అప్లై చేసేది కూడా 2-3 అప్లై చేసాను సార్. 1 ఇయర్ నుంచి శాంక్షన్ కదా సార్. అవును, ఇప్పుడు ఇస్తారులే. ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల ఇస్తారు. అప్పుడు ఎంతమంది ఉండవో ఎలిజిబుల్స్ అందరికి ఉండి అప్లై చేయొచ్చు. సరేనా? టైం వచ్చినప్పుడు వచ్చి చెప్తాడు. మీరు వచ్చి అప్లికేషన్ ఇచ్చేసి చేసుకోండి. పెన్షన్లు కూడా అందరికీ వస్తాయి సార్. రేషన్ కార్డు లేని రేషన్ కార్డు కూడా ఇస్తారు కొత్తగా. ఇప్పుడు రేషన్ కార్డులో పాత రేషన్ కార్డులో తండ్రి తల్లి. ఇప్పుడు నేను మళ్ళీ వస్తాను. అప్పుడు ఆ లోపల మీరు వచ్చినా రాక ఎలక్షన్ కోడ్లోనే నాటింది. ఉండబా అది కాదు సబ్జెక్ట్, పని కాదు. ఏం పరిస్థితి ఏమి, ఎందుకు లేదు? ఏం నీ దగ్గర మెటీరియల్ ఉప్పు రాళ్ళ చేస్తాను. ఇట్లా నిలబడుకోండి. వచ్చిందే నీకోసం. ఏం కావాలి నీకు చెప్పు. ఇప్పుడు ఏమని చెప్పిన లైన్ లాగినారు కదా, 10 రోజుల లోపల లాగేస్తారు. పింఛన్లకు టైం పట్టుకుంటుంది. తెలుసు సర్లే, ఇప్పుడు మిగిలిండే దేశాంలే. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు నీకు అది వద్దు. ఇప్పుడు నేను ఎంఆర్ఓకి చెప్పిన ల్యాండ్ ఉందంటున్నాడు. 2 ఎకరాలు నేల ఉంటే అది ఇమీడియట్గా తీసి ఎవరికైతే ఇండ్లు జాగా లేదో జాగా తీసుకోండి, పట్టా ఇల్లు ఇప్పుడు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో చెప్పు, నేను ఇండ్లు ఇచ్చేస్తాను ముందు. వాళ్ళకి ఆటోమేటిక్గా జాగా ఇస్తారు. ఎంతమంది ఉన్నారు? 50 మంది ఊరు అంతే. మీకు మళ్ళీ కూడా లిస్ట్ వస్తుంది చూడండి. ఇంతకు ముందు 50 మంది వస్తుంది. పాత ఇండ్లు ఇచ్చినాం చూడు, ఆ బిల్లులు ఏమన్నా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వస్తాడు. అప్పుడు మీరు ఇచ్చిందే పంచాయతీ ఈ ఊరు మంచినీళ్ళు కూడా లేవు సార్ తాగేదానికి.
లేదు నీళ్ళు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం కదా. ఇప్పుడు నీకు నీళ్ళు పడాలి కదా. దిగువ ఇది 2 రోజులు 3 రోజులు నాలు ఇస్తాను. అది కూడా 2 కొండ ఆగేకే మిగిలినంత ఆగేకి నీళ్ళు ఇస్తే ఇప్పుడు ఎవరు మన ఊర్లో నీళ్ళు ఉంటే 2 రోజులు ఇమ్మని చెప్తారు. సార్ ఒకరే ఆయన కూడా పక్క అందరూ కూడా పట్టుకుంటాం. పూర్తిగా 2 ఏళ్ళ 3 ఏళ్ళనే వస్తాం. అది ఫుల్ చేసి వస్తున్నాడు. 1000 అడుగులు తోలింది కదా బోరు. 1000 అడుగులు తోలింది. ఇది కొమ్మలు 2 ఇక్కడే ఉన్నాయి. 2 జగ్పీస్ ఎన్నికల్లో తోలింది. నేనుంటే దాన్ని కూడా తోలిపించింది. ఇది సర్పంచ్ గారు వేసింది. ఎంపీటీసీ దాంట్లో వానలు వస్తే నీళ్ళు ఉన్నాయి. ప్రాజెక్ట్ అప్పుడే అయిపోయింటే 5 ఏళ్ళు ఇప్పుడు సమస్య చేస్తా అవ్వకుండా క్యాన్సిల్ చేయాలి. పట్టుకొస్తాయి. పాంప్లెట్ ఒకటినా ఎవరు వదిలే బాబా వదిలే అంటించదులే సైడ్ తిరగమా సైడ్ తిరగ చెప్పు ఏమో తిరుగు బా తిరుగు పట్టుకోనా స్వామి ఉన్నాడు కదా స్వామి అడుచుడు బాబాయ్ ఆడే ఉండు వస్తాం నూతన బోర్లో తాగునీరు అందిస్తున్న తీర్థం నూతన బోర్లో తాగునీరు అందిస్తున్న పాలమనేరు నియోజక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు సంతోషం వ్యక్తం చేస్తూ వాటర్ తీసుకుంటున్న మహిళలు
అట్లే చూడండి కొంచెం కలంబర్ శాసనసభ్యులకు మరియు అదేవిధంగా మండల నాయకులకు ఇతర పార్టీ నాయకులందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు గారిని ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని జేఈ గారిని కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని జయప్ప గారిని స్పెషల్ ఆఫీసర్ మేడం గారిని ఇతరత్ర డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా జనసేన నాయకులు దిలీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జనసేన
పార్టీ నాయకులు దిలీప్ గారు, నాని గారు, ఎంపీడీ గారు రండి. మళ్ళీ జోకు రోజుల పాలన అనే కార్యక్రమంలో భాగంగా తీర్థం గ్రామ పంచాయతీకి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని తీర్థం గోవింద సమన్న గారు సత్కరిస్తాము. అదేవిధంగా నియోజకవర్గ జనసేన దిలీప్ గారిని కూడా దుస్సాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సత్కరిస్తున్నారు. పంచాయతీకి ఈ కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండలం నుంచి విచ్చేసిన అన్ని శాఖల అధికారులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తీర్థం గ్రామ పంచాయతీనే కాకుండా మండలం నుంచి విచ్చేసిన అన్ని చుట్టుపక్కల గ్రామస్తులకు, కార్యకర్తలకు, మిత్రపక్షం జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మంచి మీకంతా తెలిసిందే. గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 3 నెలలు అలవెన్స్ అంటే ఏప్రిల్, మే, జూన్ కూడా 1000 రూపాయలు కూడా కలిపి మొదటి నెలలోనే 7000 రూపాయలు ఇచ్చి, ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ఇంకా సెటరేట్ కాల 50 ఖజానాలు చూసినా డబ్బులు లేకపోతే కూడా అతను చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో మనం హామీ ఇచ్చినామో మొదటి నెలలోనే 7000 రూపాయలు ఇచ్చి, వికలాంగులకైతే 6000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారిది. అన్నగారి ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పేదలకు ఏదైతే మనము 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెడితే, ఆ రోజు మేము అన్నా క్యాంటీన్లు తెరిపించి రాజన్న క్యాంటీన్లు పెడతామని గత ప్రభుత్వం గొప్ప మాటలు చెప్పి అన్నా క్యాంటీన్లంతా చాలా దీనావస్థలోకి తీసుకుని పోయిన ఘనత గత ప్రభుత్వం అయితే, వచ్చిన మొదటి 10 రోజుల్లోనే అనేక చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేయండి. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ రోజు ఇంకా అన్నగారు కూడా ఎక్కువగా చెప్తారు, ఏదైతే ఈ రోజు హాజరైనటువంటి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మండల తెలుగుదేశం అధ్యక్షులు కిశోరన్న గారికి, కార్యదర్శి సుబ్బన్న గారికి, మండల స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులకు అందరికీ మరియు ముఖ్యంగా ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం, ఒక దార్శనికత ఉన్నటువంటి ప్రభుత్వం, ఒక ముందు చూపు ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకు అనుగుణంగా మనకు 100 రోజుల పాలన సందర్భంగా ప్రభుత్వం చేసిన పనులను గుర్తిస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో అంటే దాదాపు 2047వ సంవత్సరంలో మనం స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటాం. కాబట్టి అప్పటికి విజన్ను రూపొందించుకొని ప్రభుత్వం ఒక దార్శనికత్వం ద్వారా మనం మంచి పరిపాలన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సందేశం ప్రకారం ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో మనమందరం తప్పనిసరిగా భాగమవ్వాల్సిందే. గౌరవనీయులు ముఖ్యమంత్రి మార్గదర్శనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2047వ విజన్ అభివృద్ధి కొరకు సమగ్ర కసరత్తు చేపట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఒక కీలక పాత్ర పోషించడానికి ఆంధ్రప్రదేశ్ కంకణబద్ధమై ఉంది. రాష్ట్రానికి ఉన్న ప్రధాన బలాలు ఏమిటంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం, అపారమైన సహజ వనరులు, పుష్కలమైన మానవ వనరులు, సుసంపన్నమైన సంస్కృతి మరియు కళలు, చివరి మైలు వరకు అభివృద్ధి ఫలాలు. 2047 దార్శనిక పత్రం అనేది ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, వాతావరణ సుస్థిరతలపైన దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశం ఒక పెద్ద వృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తుంది. 1వ తేదీ నవంబర్ 2024న ఈ విజన్ 2040 పత్రాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సాధించాల్సిన దాన్ని రూపొందించడానికి కోసం రూపొందించబడినది. ఇది సాకారం కావాలంటే ఇందులోని సమ్మిళితమైన భాగస్వాములందరూ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి సమష్టి కృషి అవసరం. పలు రకాల పేదరికాల ద్వారా స్వర్ణాంధ్రం 2040పై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ సభల ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి వీడియో సందేశం ద్వారా, కరపత్రాల ద్వారా, QR కోడ్ ఫీడ్ ద్వారా ప్రతి ఇంటికి సమాచారం చేరవేయడం ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కాబట్టి సరైన ప్రణాళిక ద్వారా మీకు మరింతగా సేవలు అందించాలని అవకాశం కల్పించడానికి ప్రజలందరూ తమ అభిప్రాయాలు కూడా తెలియజేయాల్సిన కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇట్లో మీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈ సదస్సు ఉద్దేశించి ముఖ్యంగా ఇది ఒక మంచి ప్రభుత్వం, ముందు చూపున్నటువంటి ప్రభుత్వం, మంచి ఆలోచన ప్రభుత్వంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతూ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి 16,437 ఉద్యోగాలతో భర్తీ చేయడం, అదేవిధంగా పెన్షన్ కూడా 3,000 నుంచి ఒక్కటే సూరి 4,000 రూపాయలు పెంచడము, అదేవిధంగా పాత బకాయిలు ఏమున్నా కానీ అది తిరిగి చెల్లని ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని ఈ సదస్సు ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభకందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రజా వేదిక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వేదిక పైన మిగిలిన పెద్దలకు, మండల స్థాయి అధికారులకు అందరికీ నమస్కారము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఉద్దేశం ఏంటి అనేది మన ఎండిఓ గారు మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి 100 రోజుల నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్ల తరపున కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా నేను ఇక్కడ ఏడీ అగ్రికల్చర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు కూడా ముఖ్యంగా అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమము మనకు ఈ నెల 24 నుంచి కూడా ప్రతి వారం. దీంట్లో ఏంటంటే మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర 2047 దిశలో మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో రైతులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అక్కడ అవగాహన కలిగించడం జరుగుతుంది. అలాగే సాంకేతిక పరంగా ఎలా చేసుకుంటే మనకు ఉన్న
పెట్టుబడిని తగ్గించుకుంటూ ఎలా మనము ఉత్పత్తిని పెంచుకుంటూ అలాగే రైతు ఆదాయాన్ని పెంచాలి అనే కార్యక్రమాలన్నీ కూడా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కానీ మిగిలిన అన్ని వర్గాల వారికి కూడా చేస్తున్న అభివృద్ధి పనులు తెలుసుకుంటూ అన్ని రకాల అవకాశాలని అందిపుచ్చుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేను మా పోస్టర్స్ ఉన్నాయి సార్ పొలం పిలుస్తుంది అనేది, ఆ పోస్టర్స్ ఆవిష్కరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమం అయిపోయిన లోపల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు శాసనసభ్యులు గారికి, ప్రజావేదిక వేదికపై ఉన్న నాయకులు కిషోర్ గారికి, సుబ్బన్న గారికి, మండల స్థాయి అధికారులకు, ముఖ్యంగా ప్రజలకి నమస్కారం. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయవలసిన ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు. కాబట్టి ప్రజలందరూ ఈ ముందు చెప్పిన విధంగానే వాగ్దానాలను నెరవేరుస్తూ ఇంకా 2047 వరకు మనము ఏ విధంగా ప్లాన్ చేసుకొని కార్యక్రమాలను నిర్వర్తించాలని సభల ద్వారా మీరు సభలు పెట్టి ప్రజలకు ఏవి అవసరమైతే వాటిని ముందుగా తెలుసుకొని వాటిని అన్ని చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. అలాగే ఏదన్నా ఈ రెవెన్యూ పరంగా రీసర్వేలో కానీ ఇంకేదన్నా ప్రజలకు ఇబ్బందులు ఉంటే కూడా 1వ తేదీ నుండి రెవెన్యూ సదస్సుల ద్వారా ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఈ ట్రాన్స్ఫర్స్ దీన్ని అయితేనే 1వ తేదీ నుండి ప్రతి గ్రామంలోనూ ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కానీ రీసర్వేలో వచ్చిన సమస్యలు అలాగే ఇంకేవైనా సమస్యలు ఉన్నా కూడా రెవెన్యూ సదస్సుల ద్వారా పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిశ్చయంగా ఉన్నది. కాబట్టి ఇక జరగబోయే కార్యక్రమంలో రెవెన్యూ సంబంధంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు 1వ తేదీ నుండి ఉండొచ్చు అని సిబ్బంది తెలియజేస్తున్నారు. అవి కూడా మీ రెవెన్యూ సభకు ముందుగా తెలియజేస్తాం. కాబట్టి రెవెన్యూ సర్వే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఆ సదస్సుల ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ పైన చాలా మందికి అనుమానాలు అవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెబ్ ల్యాండ్లో కూడా అన్నిటికీ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కీ ఇచ్చిన దానివల్ల ప్రజల్లో 15 రోజుల్లో ప్రతి గ్రామంలోనూ డీకేటీ ల్యాండ్స్ అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ మేము విఆర్ఓలు సర్వేల ద్వారా చెక్ చేస్తున్నాము. 63 ఎకరాలు ఫ్రీ హోల్డ్స్ రిజిస్టర్ అయినాయి. ఆ రిజిస్టర్ కూడా సరిగ్గా సక్రమంగా అయినాయా లేదా అనేది కూడా అందరూ వచ్చి మీరు చెక్ చేస్తారు. ఎవరు భయపడే పని ఏమీ లేదు. అవి రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. కాబట్టి మీరు మా విఆర్ఓలు సర్వేలు వస్తే దానికి సంబంధించిన రికార్డుని అందజేయవలసిందిగా కోరుతున్నాము. 1వ తేదీ లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తయి మళ్ళీ రెవెన్యూ సదస్సులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ కొత్తగా పట్టా చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మనం చేసుకున్న కార్యక్రమాల గురించి ఒకసారి తెలుసుకుంటే, గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పి ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు. అదే మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే నేను తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానని చెప్పి ఫస్ట్ సంతకమే మెగా డిఎస్సి పైన సంతకం చేయడం జరిగింది. అలానే మన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి వెంటనే అది కూడా చేయడం జరిగింది. అలానే మన పెన్షన్లు అయితే చెప్పిన విధంగానే వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచి మొదటి రోజే ఒకవేళ 1వ తేదీ లీవ్ అయితే అంతకు ముందు రోజే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కూడా చాలా త్వరగా చేయడం జరిగింది. అలానే మనం చూస్తే ఇంతకు ముందు ప్రభుత్వంలో పంచాయతీలు గాను పంచాయతీ సర్పంచులు ఒక్క వాటర్ ట్యాంక్ పెట్టాలని కూడా వాళ్ళ నాయకుల దగ్గరికి పోయి మండల నాయకుల దగ్గర చేతులు కట్టుకుంటూ మాకు ఇది కావాలి, ట్యాంకులు పెట్టుకోవాలని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైరెక్ట్ గా పంచాయతీకే నిధులు విడుదల చేసి పంచాయతీ డెవలప్మెంట్ కు అది వాడుకోమని చెప్పడం జరిగింది మన ప్రభుత్వం. అదే మన ఇంతకు ముందు ప్రభుత్వంలో మనం చూసాం ఒక్కొక్క అక్రమాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అదే రీసెంట్ గా ముంబై హీరోయిన్ ని ఎంత వేధించి అక్రమ కేసులు బనాయించడమో అది మనం చూసాం. ఏకంగా 3 సీనియర్ ఐపీఎస్ అధికారులే సస్పెన్షన్ కు గురయ్యారు. అది నిజంగానే మన రాష్ట్రానికి చాలా అవమానకరం. అలానే మనం రీసెంట్ గా చూస్తే తిరుమల లడ్డూని కూడా అనిమల్ ఫ్యాట్ ని కలుపుతున్నారని తెలిసింది. దీనిపైన ప్రతి ఒక్కరు మనం నిజంగానే ఖండించాలి. మొన్న జగన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది టీటీడీకి మాత్రమే సంబంధించిందని.
అదే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు 45 సార్లు అయ్యప్ప మాలేసి ఆయన సూపర్ స్వామి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళకు తెలియకుండానే ఇంత గీలో మళ్ళీ అనిమల్ ఫ్యాట్ ని కలపడం అనేది తెలియకుండానే జరగని పని. ఖచ్చితంగా దీని పోను ఇలా వాళ్ళు చేసిన అక్రమాలు ప్రతి ఒక్కటి బయటకు తీసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని, అలానే మన నియోజకవర్గంలో కూడా వైసీపీ నాయకులు చాలా భూదందాలు చేస్తారు. దాన్ని మన అమరన్న గారు కూడా బయటకు తీసి వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేయాలనేసి ఒకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క పేరు పేరు ధన్యవాదాలు. మన అన్నగారు అమరన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మండల స్థాయి అధికారులకు, అనధికారులకు, మిత్రులు, సోదరులు, పత్రికా విలేకరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తీర్థం గ్రామ పంచాయతీకి సంబంధించిన మహిళలకు, అదేవిధంగా గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అదేవిధంగా మండలం నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మొదటి 3 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకొని వచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా అనేది కూడా ఒకసారి మీకు తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా దశల వారీగా అంచెలంచెలుగా పూర్తి చేసుకుంటూ వచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పెన్షన్లు కావచ్చు, ముఖ్యంగా ల్యాండ్ టైటిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇకపోతే నిన్న తెల్లవారే ఈ గ్రామం నుంచి గ్రామస్తులందరూ ఫోన్ చేసి మిట్ట మీద 25-26 ఇండ్లు ఉన్నాయి, ఆ ఇంటికి నీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రేపు ఎందుకంటే అన్నగారు ప్రోగ్రాం ఉంది కాబట్టి మీరు ఏదో చేస్తే బాగుంటుందంటే అన్నగారి దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా గ్రాంట్తో సంబంధం లేదు, ఫస్ట్ మీరు మోటార్ బిగించండి అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు మోటార్ తీసుకొని వచ్చి రాత్రి 12 వరకు ఆ మోటార్ని కంప్లీట్ చేయొచ్చే కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వం చేయండి. అంటే మీరు చెప్పిన మధ్యాహ్నం చెప్తే రేపు ఈరోజు రాత్రి లోపల కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారం అప్పుడు పక్క గ్రామ పంచాయతీ ఎంకొత్తూరు కార్వేర్ రామనగరం గ్రామస్తులు దాదాపు 4 నెలల నుంచి మాకు నీళ్లు లేవు, నీళ్లు బిందుకులు ఎత్తుకొని వచ్చి ఇట్లా గడ్డూరుకి లేదంటే మొత్తం దోపుకి నీళ్లు పోతా ఉంటామని చెప్పి ఎండీ ఆఫీస్ కాడికి వచ్చి ఇబ్బంది పెడితే తర్వాత వచ్చి మా ఇంటి కాడ కూడా వచ్చి కూలర్ తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినారు. సెక్రటరీని అదేవిధంగా అందరినీ పంపించి లైన్మెన్తో సహా పంపిస్తే ఏం జరిగిందంటే మీ ఊరికి మీ గ్రామానికి వేసిన మోటార్ అయితే అక్కడ లేదు. గతంలో ఎంకొత్తూరు సర్పంచ్గా కృష్ణమూర్తి ఉన్నప్పుడు ఏదైతే మోటార్ బిగించినారో ఆ మోటార్ అయితే అక్కడ లేదు. ఏమైందంటే దానికి చెప్పిన నాది కూడా లేదు. ట్రాన్స్ఫార్మర్ నేనేమనంటే అది ఏం పరిస్థితి అంటే ఒక రైతుకైతే ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఆ రైతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్లోనే మీ గ్రామానికి మీ ఊరికి నీళ్ళు రావాలి. అతనేమన్నా అంటే లో వోల్టేజ్ ప్రాబ్లం మీద నేను ఏమని చెప్పి వైర్లు పెరిగేస్తాను. ఇమ్మీడియట్గా నేను ఎంపీడీ గారితో పంపించి అందరినీ పంపించి మీకు పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే సరిపోతుందని చెప్పి అక్కడ నేను ఏ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు తప్పితే రేపు ట్రాన్స్ఫార్మర్ అయితే మీ గ్రామానికి తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తాం. ఇకపోతే పర్మనెంట్గా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒక ట్యాంకర్ కూడా తోలడం జరిగింది. తోలుతున్నారు కదమ్మా, తోలుతున్నారు కదా. ఈ కార్యక్రమాన్ని కూడా మేము కూడా అన్న దృష్టిని తీసుకెళ్తే ఇమ్మీడియట్గా చేయించినాం. కాబట్టి ఎందుకు ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఎగ్జాంపుల్గా మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ సభావేదిక ద్వారా నేను ఇక్కడ
ఎంఆర్ఓ గారిని ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంఆర్ఓ గారు రెవెన్యూ విషయాల్లో చాలా పాతోడు, మాకు చాలా పాతోడే. నాకు 15 సంవత్సరాల నుంచి కూడా నాకు ఆయనతో పరిచయం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, మా మండలంలో ఎన్నడూ జరిగినంత అవినీతి రెవెన్యూకి సంబంధించి చాలా జరిగింది. ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా పడినారు, మా వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడినారు. మీరు దయచేసి, ఎందుకంటే మీకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఈ సమస్యల్ని సాధ్యమైన తొందరగా మీరు కంప్లీట్ చేసేవాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే ఈ సభావేదిక తరపున ఎంపీడీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి 15th ఫైనాన్స్ నిధులు విడుదలైనాయి కాబట్టి సార్ నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను. అన్నగారు కూడా అభిప్రాయం అదే, దయచేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే రోజు రోజుకు మండలంలో పెరుగుతా ఉంది కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత కింద మీరు దాన్ని కంప్లీట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇచ్చిన నిధుల్ని సాధ్యమైనంత వరకు 99% ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసన సభ్యులు అమరన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తీర్థం గ్రామ పంచాయతీ ప్రజల సభాధ్యక్షులు ఎంపీడీఓ గారు, వేదిక పైనటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా తీర్థం గ్రామ పంచాయతీ బైరెడ్డిపల్లి మండలం నుంచి వచ్చేసినటువంటి సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం తీర్థం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రజావేదిక అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజల కోసం కట్టించినటువంటి ప్రజావేదికను కూల్చి ఆనాడు ఆయన పాలన మొదలుపెట్టాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు 13,450 ఉన్నాయి. 13,450 చోట్ల ప్రజావేదిక ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికే ఈ పేరు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఈరోజు చాలా మంది మాట్లాడారు ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని. మంచి ప్రభుత్వంగా ఉండాలనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పలేరు అనుకుంటా. కాకపోతే మేము చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దీన్ని మంచి ప్రభుత్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఈ యొక్క నామకరణం చేశారు. ఎన్నికలకు మునుపు ఆయన ఏమి హామీలు ఇచ్చారో, ముఖ్యంగా పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000 ఒకే దఫా పెంచాం. ఈ పెన్షన్లకు కూడా ఒక చరిత్ర ఉంది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటగా సంక్షేమాన్ని మొదలుపెట్టినప్పుడు 50 రూపాయల పెన్షన్తో మొదలుపెట్టారు. 50 నుంచి 200 చేస్తే 200 నుంచి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 1000 నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది. గడచిన 20 సంవత్సరాల చరిత్రలో, 30 సంవత్సరాల చరిత్రలో పెన్షన్లు ఫ్రీ హోల్డ్ చేయడం, ఫ్రీ హోల్డ్కు కావలసినటువంటి సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటక మునిపే దాన్ని ఫ్రీ హోల్డ్గా తీసుకొచ్చి ఆ భూములు కొంతమంది రాయించుకోవడం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బొమ్మను తీసుకొచ్చి మన ఆస్తి మన పాస్బుక్లో ఆయన బొమ్మ వేసే కార్యక్రమాన్ని చేయడం, ఇవన్నీ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే
దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పడం, ఇమీడియట్ గా రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలే, డిఎస్సి జరగలే. ఆ రోజు నుంచినే కూడా పాఠశాలలో నాడు నేడు అన్నారు. పేరుకు నాడు నేడే కానీ ఉండే పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఒక చోటే కాదు, రాష్ట్రంలో ఏ స్కూలుకు పోయినా వాళ్ళ స్కూలుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఈ రోజు ఆ స్కూల్ బేగాలు వేసుకొని కూర్చునేటువంటి పరిస్థితి ఉంది పిల్లలు లేకుండా. దానికి కారణం గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్లనే పూర్తిగా కూడా విద్యా వ్యవస్థ నాశనమైంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సంతకం డిఎస్ఏ పైన పెడతానని పెట్టి చూపించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాదు, అన్న క్యాంటీన్లు కావచ్చు, అన్నం పెట్టే క్యాంటీన్. పేదలు ఎవరైనా టౌన్ లేకపోతే ఈరోజు మనం తీర్థం నుంచి ఇటు వీకోటకు పోయినా, అటు పలంనేరుకు పోయినా, ఎక్కడైనా భోజనం తినాలంటే పేదలకు 5 రూపాయలకే పొద్దున టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని, రాత్రి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అమలు చేస్తే పూర్తిగా దాన్ని తీసేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా జరిగిందంటే అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్య. దాన్ని కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే తిరిగి పునఃప్రారంభించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేశామని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు అంచెలంచెలుగా ఒకేసారి అన్ని మేము చేస్తామని చెప్పలే, అన్ని చేశామని ఈరోజు ఏం గొప్పలు చెప్పుకోవడం లేదు. కాకపోతే ఆ కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆ యొక్క కైగలకు సంబంధించినటువంటి ప్రాజెక్టును రీశాంక్షన్ చేసి దాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే అధికారులు ఉన్నారు ఇక్కడ అందరూ, అప్పుడే కిషోర్ కూడా చెప్పినారు, పూర్తిగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కరువు, త్రాగడానికి ప్రతి చోట ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీకున్నటువంటి పరిధిలో 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్కి వచ్చినటువంటి నిధులు ఏమైనా ఉంటే అవి పూర్తిగా కూడా మీరు ఆ గ్రామ పంచాయతీలో త్రాగునీటికి సంబంధించి ఖర్చు పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎవరైతే ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇండ్లు ఇవ్వడానికి నా దగ్గర ఈరోజు పుష్కలంగా హౌసింగ్ సంబంధించినటువంటి ఇండ్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వడానికి తీర్థం గ్రామ పంచాయతీలో నేను సిద్ధంగా ఉన్నాను, మీరు దాన్ని వాడుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కైగల్లో కానీ తీర్థంలో కానీ దానికి ఎక్కడైనా జాగాలు లేకపోతే ఈరోజు కైగల్లో కూడా ఒక చోట మాకు ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. అదేవిధంగా తీర్థంలో కూడా మీకు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్లకు ఆ ప్రభుత్వ భూమి వెంటనే వాళ్ళకు కావాల్సినటువంటి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని కూడా మీరు తప్పనిసరిగా చూసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయమని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక పక్క అందరూ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే వీకోట్లో 3 రోజుల క్రితం డెంగ్యూతో మేఘన అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఈ రోజు మళ్ళీ ఫాతిమా అనే అమ్మాయి చనిపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముక్కుపచ్చలారని అమ్మాయి చిన్న బిడ్డలు ఈ యొక్క డెంగ్యూ వ్యాధికి బారిన పడతా ఉంటే ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ రోజు ఎవరైతే జిల్లా శాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అక్కడ వాళ్ళ అవగాహన పెంచాలా, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఆ ప్రాంత పారిశుద్ధ్య పరంగా
ఇమీడియట్ గా దానిపైన వార్ ఫుటింగ్ మీద ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులు కోరుకుంటా ఉన్నా. దాన్ని కూడా వాళ్ళతో మళ్ళీ కలెక్టర్ గారితో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. ఇంకా ఏమైనా మనకు మిగిలిపోయిన కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీలో ఉంటే తప్పనిసరిగా, ఎందుకంటే మొన్న ఎన్నిక నా ఎన్నికకు ఈ యొక్క గ్రామ పంచాయతీలో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఈ తీర్థం గ్రామ పంచాయతీ. ఇది ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ అభివృద్ధి పరంగా కానీ మీకు కావలసిన కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా మీకు అర్ధరాత్రి కానీ నేను చేసి ఇవ్వడానికి సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరొక్కసారి తీర్థం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సోదర సోదరి మనందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ కూడా ఖచ్చితంగా కలుద్దాం. ఇప్పుడే ఆర్ఎన్బి అధికారులతో కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉండేటువంటి డ్రైన్ ఏదైతే ఉందో రోడ్డు వేశారు, డ్రైన్ వేయలే, దానికి అడిషనల్ గా ఎస్టిమేట్లు వేసి దాన్ని కూడా డ్రైన్ ఆర్ఎన్బి ద్వారానే కూడా కంప్లీట్ చేస్తే మనకు ఉండేటువంటి నిధులు ఇంకొక దానికి వాడుకోవచ్చు అని చెప్పి దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో తీసుకోబోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఇంకేమైనా విషయాలు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు అర్జీల రూపంలో ఇవ్వండి. దానికి సంబంధించినటువంటి పరిష్కారం చేయడానికి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి చేసేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉండి కంప్లీట్ చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రజావేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పొలంబడి పిలుస్తుంది కార్యక్రమాన్ని. అర్జీలు సేకరిస్తున్న ఎమ్మెల్యే మీరు మంత్రిగా అయిన తర్వాత మాకు దాసాలపల్లి బయటపల్లి ఒక సెటిల్మెంట్ బస్ వేసినారు. అది ఒక 12 సింగిల్ తిరుగుతూ ఉంది. క్రమేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా బస్సులు రద్దు అయిపోయినాయి. ఇక్కడ విద్యార్థులు కానీ ఇక్కడైతే హాస్పిటల్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉన్నది, వెటర్నరీ హాస్పిటల్ ఉంది, హై స్కూల్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు పూర్వ విధంగానే మా రూట్కి ఎన్ని బస్సులు వస్తాయి బస్సులే ఇస్తే మాకు చాలా బాగుంటుందని మేము కోరుతాం. కిలోమీటర్లు ఉంది. దాని ముందు పట్టుకూళ్ళన్నీ తీసుకొని కర్ణాటక చాలా సౌకర్యం కోలార్ బస్ అనేసి అది అర్లీ మార్నింగ్ 5:30 అంతా బెంగళూరు పిల్లలంతా చాలా సురక్షితంగా చేరుకుంటాం. బస్సులన్నీ తీసేసిన దాని వల్ల మా రూట్కి బస్సు కావాలి. 6 కిలోమీటర్లు సార్, చాలా ఇబ్బంది. అది కాకుండా ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఉంటున్నది. హాస్పిటల్ అయితే కట్టినారు కానీ అది చాలా దుస్థితిలో ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ ఇచ్చి మాకు ఇక్కడ పర్మనెంట్ కూడా డాక్టర్ నేసి కూడా బాగుందని కూడా కోరుతున్నాం సార్. ఎన్ఈఓ గవర్నమెంట్ ఒకసారి వేదిక కావాల్సిందిగా కూర్చున్నాం. ఎన్ఈఓ గారు, ఎన్ఈఓ 1 and 2. ట్యాంక్
కిలోమీటర్లు ఉంది. దాని ముందు పట్టుకూళ్ళన్నీ తీసుకొని కర్ణాటక చాలా సౌకర్యం కోలార్ బస్ అనేసి అది అర్లీ మార్నింగ్ 5:30 అంతా బెంగళూరు పిల్లలంతా చాలా సురక్షితంగా చేరుకుంటాం. బస్సులన్నీ తీసేసిన వల్ల మా రూట్కి బస్సు కావాలి. 6 కిలోమీటర్లు సార్, చాలా ఇబ్బంది. అది కాకుండా ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉంటున్నది. హాస్పిటల్ అయితే కట్టినారు కానీ అది చాలా దుస్థితిలో ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ ఇచ్చి మాకు ఇక్కడ పర్మనెంట్ కూడా డాక్టర్ నేసి కూడా బాగుందని కూడా కోరుతున్నాం సార్. ఎన్ఈఓ గవర్నమెంట్ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఈఓ గారు, ఎన్ఈఓ 1 and 2. ముందు